ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షర చెప్పండి. మిగతా అన్ని చోట్ల 100% పోలింగ్ అయిపోయింది. అక్కడ అయిందా? అయింది సార్. ఒక్క ఓటు కూడా మిస్ అవ్వలేదు. ఓ గుడ్ జాబ్ అక్షర. మీ సామర్థ్యం నాకు తెలుసు కాబట్టే మిమ్మల్ని పంపించాను. అందరూ మన మీద నమ్మకంతో ఓట్లేశారు సార్. జీవో రెడీ అయిందా సార్? పంపించారా? లేదక్షర. అదేంటి సార్, పోలింగ్ అయ్యేసరికి రెడీ చేసి పంపిస్తానన్నారు కదా, ఏమైంది? ఫ్రాంక్గా చెప్తున్నాను, అక్కడ మనమేమి చేయలేం అక్షర. ఈ మాట ఇప్పుడు చెప్తున్నారు. మనం ఎందుకు చేయలేం సార్? అయినా మన వల్ల కాంతి ఉంది. అవన్నీ ఇప్పుడు చెప్పలేను, కానీ ఓటింగ్ అయిపోయింది కదా, మీరు ఆ బ్యాలెట్ బాక్సులు తీసుకొని వచ్చేయండి. సార్, ఇది వాళ్ళకి మాటిచ్చి తప్పినట్టుంటుంది. నా మీద నమ్మకంతో అందరూ ఓట్లేశారు. జీవో వస్తుందని అందరూ సంతోషంగా ఎదురు చూస్తున్నారు. అక్షర, ముందు నేను చెప్పించేయండి. మీరు చెప్పింది నేను వాళ్ళకి చెప్పలేను సార్. అది వాళ్ళని నమ్మించి మోసం చేసినట్టు అవుతుంది. అది తప్పు సార్. నేను ఆ తప్పు చేయను. రీజన్ ఏంటో అడగను. కానీ మీరిచ్చిన మాట తక్షణమే నెరవేర్చండి. చూడమ్మా అక్షర, పని కావడానికి 100 చెప్తాం, అయ్యాక మన పని మనం చూసుకోవడమే. ఆ కొన్ని ఓట్ల కోసం వాళ్ళకంత ఖర్చు చేస్తామా? ఆ కొన్ని ఓట్ల కోసమే కదా సార్. ఆ కొన్ని అవసరం 100% మాకు కావాలని నన్ను పంపించారు. ఇలా ఉండబట్టే కదా సార్ వాళ్ళు ఎవరిని నమ్మట్లేదు. మీ కుటుంబంలో నలుగురే ఉన్నారు కదా అని వాళ్ళకి మీరేం కావాలని కోరుకోరా? అన్నీ ఇవ్వాలనుకుంటారు కదా సార్. వీళ్ళు కూడా మనుషులే సార్. వీళ్ళ కష్టాలు మనం తీర్చాలి. తీరుస్తామని కూడా చెప్పాము. ఆ మాటకి మనం కట్టుబడాలి. అయిపోయిందా? సార్, మాటిచ్చాము. అదే మాట 100 సార్లు చెప్పకండి అక్షర. నేను చెప్పింది చేయడమే మీ డ్యూటీ. నేను చెప్తున్నాను, ఆ బ్యాలెట్ బాక్సులు తీసుకొని బయలుదేరి రండి. రేపు కౌంటింగ్ స్టార్ట్ చేయిద్దాం. ఎవరి కోసం సార్ ఇదంతా? నేనెవరి కోసమూ చేయను అక్షర. చేస్తున్నట్టే అనిపిస్తుంది సార్. పని కావడానికి 100 చెప్తాం, అయ్యాక మన పని మనం చూసుకోవడమే అని మీరు అన్నప్పుడే మీరు ఒక పొలిటికల్ పార్టీ వైపు ఉన్నారని నాకు అర్థమవుతుంది. మీరు అర్థం చేసుకుంటే అది నిజమైపోతుందా? పోనీ నిజం కాదని జీవో పంపించి రుజువు చేయండి సార్. మీరు ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు. మీ మీద మర్యాదతో ఊరుకుంటున్నాను. నాకు తెలియక మీ మీద గౌరవంతో వాళ్ళందరి చేత ఓట్లు వేయించాను. అక్షర, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. మీ ప్రాబ్లం అర్థమైంది. అక్కడేం చెప్పాలనేగా, ఓటింగ్ కౌంటింగ్ పూర్తయ్యాక గెలిచిన పార్టీతో ఆ జీవో జారీ చేయిస్తామని చెప్పి వచ్చేసేయండి. అది అబద్ధమే కదా సార్? నిజమవుతుందేమో. ఇక నమ్మను సార్. మీరు చెప్పేది వినడానికి నేను లేను. మీ డ్యూటీ అక్కడ అయిపోయింది. బ్యాలెట్ బాక్స్తో రమ్మని ఆర్డర్ వేస్తున్నాను. రావాలి. ఏదైనా ఇక్కడికి వచ్చాకే, తర్వాత మాట్లాడుకుందాం అక్షర. ఇది కరెక్ట్ కాదు సార్. మీరు వస్తారా? అదనపు బలగాలను పంపించి బ్యాలెట్ బాక్స్ని తెప్పించుకోమంటారా? మీరు ఇలాగే డిసైడ్ అయ్యారు కదా. ఎస్. మీరు చెప్పింది చేయడమే నా డ్యూటీ. వస్తాను. గుడ్. వాళ్ళకి మీరేమీ ద్రోహం చేసినట్టు కాదక్షరా. ఓ 4 రోజులు అనుకుంటారు, మర్చిపోతారు, అంతే. మీరు వచ్చేసేయండి. అలాగే సార్. రేపే కౌంటింగ్ స్టార్ట్ చేద్దాం. రండి. ఎలా అయితేనే ఒప్పించారు సార్. మీరు గెలుస్తారనే. మా అయ్య పోయినాడు కదా, సింపతి ఓట్లు మనకే పడతాయి, గెలుపు మనదే. ఆ గూడెం ఓట్లు కావాలని లింకు పెట్టారు కాబట్టే ఇదంతా. అందుకే నేను ఇంత చేశా. చేసిన దానికి ఫలితం ఉంటుంది సార్. ఎమ్మెల్యే నేనే కదా. ఏంటక్షరా, ఇంత మోసం చేస్తారా? నేను నమ్మడమే కాకుండా ఇప్పుడు వీళ్ళని మోసం చేసినట్టయిందండి. వీళ్ళ కష్టాలు తీరుతాయన్న ఆశతో ఉన్నారు. వీళ్ళకేం చెప్పాలి? ఏమి చేయలేరంటే వాళ్ళు తట్టుకోలేదు చిన్నక్క. ఇక జీవితంలో ఎవరిని నమ్మరు. కానీ మేడం, ఏం చేస్తాం మేడం? పై ఆఫీసర్ గారి మాట వినాలి కదా. వస్తానని కూడా చెప్పారు. ఏదో ఒకటి చెప్పి వెళ్లాల్సిందే. అంతేనా చిన్నక్క? అక్షర, ముందైతే ఇక్కడి నుంచి వెళ్ళాలండి.
పెద్దయ్య మేము ఓటింగ్ బాక్స్తో ఊరెళ్ళాలి. వెళ్ళండి తల్లి. అవి లెక్కెట్టినాక మా బతుకులు మార్చి జీవో తెస్తారు, అంతే కదా తల్లి. అమ్మ కలెక్టరమ్మా, అమ్మవారు ఉత్సవం ఉందని చెప్పినాం కదమ్మా, మీరుంటే బాగుంటది. శాంతమ్మ జీవోతో వస్తారు కదా, సంతోషంగా అక్షరమ్మతో మన గూడెంలో పండగ జరుపుకుందాం. అమ్మా కలెక్టరమ్మా, వెళ్ళండమ్మా, మీకోసం ఎదురు చూస్తుంటామమ్మా. కానిస్టేబుల్స్ తీసుకోండి. ఏం చేస్తున్నారు? ఒక్కడుగు ముందుకేశారంటే మీ కలెక్టర్ గారు చచ్చిపోతారు. ఏం చేస్తున్నారు? అంతా తెలిసే చేస్తున్నాం సార్. మాకన్నీ చేస్తామని మమ్మల్ని నమ్మించి మా చేత ఓట్లన్నీ వేయించుకొని మోసం చేసి వెళ్ళిపోతున్నారు. మిమ్మల్ని వదులుతామా? రాంబాబు తననేం చేయొద్దు. చెయ్యకూడదు అంటే మాకు చేస్తామన్నయన్నీ చెయ్యాలా? నీళ్లు రావాలి, మా గూడానికి అన్నీ రావాలి, ఆసుపత్రి రావాలి, బడి రావాలి, రోడ్డు రావాలి. అవన్నీ చేస్తేనే కలెక్టర్ గారు మీకు దక్కుతారు. ఏ పోలీసులు, మీరు పోయి మీ అధికారులకు చెప్పండి ఇదే మా మాటని. మా జీవో మా చేతికి వచ్చాకే వీళ్ళు మీకు కనిపిస్తారు. మా ఓట్ల బాక్స్ మీకు వస్తుంది. పోయి చెప్పండి, పోండి. అలాగే చెప్తాం. రేయ్, మీరు ఆ బాక్స్ తీసుకుంటారా? పదండి పదండి పదండి. సార్, కలెక్టర్ గారిని కిడ్నాప్ చేశారు సార్. వాట్? బ్యాలెట్ బాక్స్ కూడా వాళ్ళే తీసుకెళ్లారు. అసలు ఏం చెప్తున్నావయ్యా? ఎలా జరిగింది? ఏ పోలీసులు, మీరు పోయి మీ అధికారులకు చెప్పండి ఇదే మా మాటని. మా జీవో మా చేతికి వచ్చాకే వీళ్ళు మీకు కనిపిస్తారు. వాళ్ళు అడిగిన జీవో ఇస్తేనే మేడం గారిని విడిచిపెడతామన్నారు, బ్యాలెట్ బాక్స్ ఇస్తామన్నారు సార్. ఇంకా ఆఫీసర్స్ని తీసుకెళ్ళండి, మన పవర్ చూపించండి. బ్యాలెట్ బాక్స్ని కలెక్టర్ గారిని తీసుకురండి. ఓకే సార్, వెళ్ళు. చెప్పరా, ఎందుకు చేశారా? మన కోసం వచ్చిన కలెక్టర్ అమ్మని కిడ్నాప్ చేస్తారా? ఎవరు చేయమన్నారా? చెప్పండి. ఎక్కడ దాచారో చెప్పండి రా. చెప్పు, చెప్పరా, చెప్పు. ఎక్కడ దాచారో ఆగండి చెప్పు. పెద్దయ్య, ఆగండి. అమ్మా, మీరు తప్పించుకొని వచ్చినారా? వీళ్ళని మీ గురించి అడుగుతున్నానమ్మా. రే, ఎంత ధైర్యం ఉంటే ఈ పని చేస్తారా? నేనే వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇచ్చాను పెద్దయ్య. అమ్మా, మీరేటి చెప్తున్నారో అర్థం కావట్లేదు తల్లి. నన్ను కిడ్నాప్ చేయమని వాళ్ళకి చెప్పింది నేనే. మీరే అమ్మా? దేనికమ్మా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.